జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ భగవద్గీత సారమును ప్రతి ఒక్కరూ ఉదయం రాత్రి నిద్రించేటప్పుడు తెల్లవారుజామున ఈ భగవద్గీతలోని అంశాలను విన్నవారికి అన్ని సుఖదుఖములు కలుగును అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుని ఈ భగవద్గీత సారమును ప్రతి ఒక్కరూ విని ధరింతురని మా మనవి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: జ్ఞానమునందు స్థితుడైన వాడను, నా భక్తియుత సేవయందు నియుక్తుడైనట్టి వాడను, సత్సంగము నుండి సదా విడివడి యుండువాడను, సదా మౌని అయిన వాడను, దేనిచేతనైనను సంతుష్టి పొందినవాడును, నివాసమే ఏదైనను లెక్క చేయనివాడను, శత్రుమిత్రుల ఎడ సమభావము కలిగిన వాడను, మానవా అవమానములందు శీతోష్ణములందు సుఖదుఖములందు నిందాస్తుల అతులయందు సమబుద్ధి కలిగిన వాడను, నా అత్యంత ప్రియుడు, నా భక్తి అందే ఉన్నవాడు నాకు అత్యంత ప్రియుడు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భక్తుడు సమస్త దుష్ట సంఘము నుండి సదా దూరుడై యుండును. ఒకప్పుడు పొగడుట, మరి ఒకప్పుడు నిందించుట అనునది మానవ సంఘపు నైజము. కాని భక్తుడు అట్టి కృత్రిమములైన మానవ అవమానములకు సుఖదుఖములకు సదా అతీతుడై యుండును. అతడు గొప్ప సహనవంతుడై యుండును. కృష్ణ పరములగు విషయములను తప్ప అన్యమైనదేదియును పలకకుండును. కావున అతడు మౌని ఎనబడును. మౌనమనగా భాషింపకుండుట అని భావము కాదు. అసంబద్ధములైన విషయములను మాటలాడుకుండుటయే మౌనము. వాస్తవమునకు ప్రతి ఒక్కరూ అవసరమైన విషయములనే మాట్లాడవలెను అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణ భగవానుని గూర్చి మాట్లాడుటయే భక్తునకు అత్యంత అవసరమైన పలుకు కాగలదు. అటువంటి భక్తుడు సర్వవేళలా ఆనందమయుడై ఉండును. బుధించుటకు కొన్నిసార్లు అతడు రుచిగల పదార్థములను పొందవచ్చును, మరికొన్నిసార్లు పొందకపోవచ్చును. కానీ అతడు మాత్రం సదా సంతృష్టుడు అయి ఉండును. అతడు నివాసం ఎట్టిదైనను లెక్క చేయడు. కొన్నిసార్లు అతడు చెట్టు క్రింద గాని నివసించవచ్చును, మరికొన్నిసార్లు విలాసవంతమగు భవనములో కూడా నివసించవచ్చును. కానీ అతడు ఆ రెండింటిని ఎడను ఆకర్షితుడు కాడు. ఆ రెండింటి యందను సమభావనతోనే ఉండును. తన నిశ్చయమును మరి జ్ఞానమును స్థిరుడై ఉండుటచే అతడు స్థిరుడనియు పిలువబడును. భక్తుల ఈ గుణ వర్ణనలో కొన్ని పునరుక్తులు కనబడునను. ఈ గుణములన్నింటినీ భక్తుడైన వాడు తప్పక సంపాదించవలనని శ్రీకృష్ణుడు పలికెను. శుద్ధ భక్తులు శుభలక్షణములు లేనిదే ఎవ్వరును శుద్ధ భక్తులు కాజాలరు. హరా అవభక్తస్య కుతో మహద్గుణ అనగా
భక్తుడు కానివానికి శుభలక్షణములుండజాలవు. కాని వాస్తవమునకు ఈ గుణములను పొందుటకు భక్తుడు బాహ్యముగా ప్రయత్నించనవసరం లేదు. కృష్ణభక్తి భావనయందు మరియు భక్తియుత సేవయందు నిమగ్నత ఆ గుణములను వృద్ధి చేసుకొనుటకు ఆ ప్రయత్నముగా అతనికి సహాయభూతమగును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నన్నే పరమగమ్యముగా చేసుకొని భక్తియోగమును ఈ అమృత పదమును అనుసరించును. శ్రద్ధతో దీని యందు సంపూర్ణముగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియులు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: శ్రీకృష్ణ భగవానుడు తనను చేరుటకు గల దివ్య సేవా పద్ధతులను వివరించెను. ఈ భక్తియుక్త సేవా కార్యములు శ్రీకృష్ణునకు అత్యంత ప్రియములై ఉన్నవి. వాని యందు నియుక్తుడైన మనుషుని అతడు ప్రేమతో అనుగ్రహించును. నిరాకార బ్రహ్మ మార్గమునందు నిమగ్నుడైన వాడు ఉత్తముడా లేక పురుషోత్తముడగు భగవానుని ప్రత్యక్ష సేవలో నియుక్తుడైన వాడు ఉత్తముడా అను ప్రశ్నను అర్జునుడు లేవదీసియుండెను. అర్జునుని అట్టి ప్రశ్నకు శ్రీకృష్ణుడు తన భక్తియుత సేవయే ఆత్మానుభవమునకు గల వివిధ పద్ధతులలో అత్యంత శ్రేష్టమైనదనుటలో ఎట్టి సందేహము లేదని స్పష్టముగా సమాధానమొసగెను. శ్రీకృష్ణుడు తెలిపెను. అనగా సత్సంగము ద్వారా మనుజుడు శుద్ధ భక్తియోగము నెడ అభిరుచిని వృద్ధి చేసుకొనినయు తద్వారా అతడు ఆధ్యాత్మిక గురువును స్వీకరించి ఆయన నుండి శ్రవణ కీర్తనములను చేయుట ఆరంభించి శ్రద్ధ, అనురాగం, భక్తిభావములతో భక్తి యోగమందరి నియమ నిబంధనలు పాటించుచు శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవలో నియుక్తుడు కావలయును అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అన్ని జీవులలోనే నేనై ఉన్నాను. ఎప్పుడు నా భక్తి భావనలోన నా భక్తియుత సేవల యందునే ప్రత్యక్షముగా నియుక్తమగుము అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఎవరైనా నా భక్తి భావనలో ఉన్నవాడు ఎప్పుడు నా చెంతనే ఇందును. నేనెప్పుడు వారిని సదా కాపాడుచుందును అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. అర్జునుడు ఇలా పలికెను: ఓ కృష్ణ, ప్రకృతి మరియు పురుషుని గూర్చియు, క్షేత్రము మరియు క్షేత్రము నెరిగిన వానిని గూర్చియు, జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యములను గూర్చియు నేను తెలియగోరుచున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగను. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, జ్ఞానము జ్ఞాన లక్ష్యముల ఎడ అర్జునుడు మిగుల జిజ్ఞాసువై ఉన్నాడు. అర్జునుడు ఈ విషయములను గూర్చి విచారణ కావింపగా, ఈ దేహము క్షేత్రముగా పిలువబడుననియు దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞునిగా పిలువబడుననియు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. శ్రీకృష్ణుడు
అర్జునుడితో ఇలా అంటాడు: దేహము బద్ధజీవునకు కర్మక్షేత్రము. అతడు భౌతిక స్థితిలో చిక్కుకొని ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయించవలెనని ప్రయత్నించును. ఆ విధముగా ప్రకృతిపై ఆధిపత్యము వహించగలిగిన తన సామర్థ్యము అనుసరించి అతడు కర్మక్షేత్రమును పొందును. ఆ కర్మక్షేత్రమే దేహము అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఇక దేహమనగా ఇంద్రియములను కూడినట్టిది. బద్ధజీవుడు ఇంద్రియ సుఖమును అనుభవింప గోరును. ఆ ఇంద్రియ సుఖమును అనుభవించుటకు గల సామర్థ్యమును అనుసరించి అతనికి ఒక దేహము ఒసగబడును. కనుకనే దేహము బద్ధజీవుని కర్మక్షేత్రమని పిలువబడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అట్టి దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడని పిలువబడును. క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునకు నడుమగల భేదమును అనగా దేహమునకు మరియు దేహము నెరిగిన వానికి నడుమ భేదమును అవగాహన చేసుకొనుట కష్టమైన విషయము కాదు. ఉదాహరణకు, బాల్యము నుండి వృద్ధాప్యము వరకు దేహమునందు అనేక మార్పులు జరుగుచున్నను దేహదారి మాత్రం మార్పు లేకయుండును. అనగా క్షేత్రమునకు మరియు క్షేత్రము నెరిగిన వానికి భేదము కలదు. ఈ విధముగా బద్ధజీవుడు తాను దేహము కన్నను అన్యమైన వాడినని తెలియగలడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: జీవుడు దేహమునందు స్థితిని కలిగియుండుననియు ఆ దేహము శైవము నుండి బాల్యమునకు, బాల్యము నుండి యౌవనమునకు, యౌవనము నుండి ముసలితనమునకు మార్పు చెందుననియు మరియు దేహధారి తన దేహము అట్లు మార్పు చెందునని తెలియననియు ఆదిలో దేహినోస్మన్ అనగా దేహమునకు యజమాని క్షేత్రజ్ఞుడు. నేను సుఖిని, నేను పురుషుడను, నేను స్త్రీని, నేను సునఖమును, నేను మార్జలమును అను భావనలు ఆ క్షేత్రజ్ఞుని ఉపాధులు మాత్రమే. కానీ వాస్తవమునకు క్షేత్రజ్ఞుడు దేహమునకు అన్యుడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: దేహమునకు వస్త్రముల వంటి పెక్కింటిని మనం ఉపయోగించినను వాటికన్నను మనము అన్యులమని మనకు తెలియను. అదే విధముగా కొద్దిపాటి ఆలోచనచే మనము దేహము కన్నను అన్యులమని స్పష్టముగా నెరగగలము. అనగా దేహమునకు యజమాని నేను లేదా నీవు లేదా ఎవరినైనను క్షేత్రజ్ఞుడనియు కర్మక్షేత్రము నెరిగినవాడనియు మరియు దేహము క్షేత్రమనియు కర్మక్షేత్రమని పిలువబడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: దేవదేవుని ఎరుగగలడనేడి విషయమును గూర్చయు విశదముగా వర్ణింపబడినది. నడుమ 6 అధ్యాయ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఆత్మ పరమాత్మ నడుమ గల సంబంధమును గూర్చియు వివరింపబడినది. దేవదేవుడైన శ్రీకృష్ణుని పరమోత్తమ స్థితి, పరమతంత్రుడైన జీవుని స్థితి నిశ్చయముగా తెలుపబడినది. అన్ని పరిస్థితుల యందును జీవులు పరతంత్రులే అయినను మరుపు కారణముగా వారు బాధల పొందుచున్నారు. కానీ పుణ్యకర్మలచే వారు జ్ఞానవంతులైనచో అర్థులు, జిజ్ఞాసువులు, అర్ధార్థులు, జ్ఞానులు అనేడి
వివిధ స్థాయిలో దేవదేవుని దరి చేరగలరనియు తెలుపబడినది. ప్రకృతి సంపర్కమున జీవుడు ప్రకృతి సంపర్కమునకు వచ్చును, మరియు ఏ విధముగా అతడు ప్రకృతి బంధము నుండి శ్రీకృష్ణ భగవానుని కరుణచే కర్మలు, జ్ఞాన సమపార్జనము, భక్తియుత సేవ అనేటి వివిధ విధానముల ద్వారా ముక్తుడగునో వివరింపబడినది. జీవుడు వాస్తవమునకు సంపూర్ణముగా దేహము కన్నను అన్యుడైనను ఏదియో ఒక కారణము చేత అతడు దానితో సంబంధము కలవాడు నగుననేడి విషయము సైతము వివరింపబడినది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ భరతవంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడునని నీవు తెలుసుకొనుము. దేహమును మరియు దాని నెరిగిన క్షేత్రజ్ఞుని అవగాహన చేసుకొనుటయే జ్ఞానమని నా అభిప్రాయము అని శ్రీకృష్ణుడు అర్జునునితో పలికెను. దేహము మరియు దేహము నెరిగిన వాని గూర్చియు, ఆత్మ మరియు పరమాత్ముని గూర్చియు చర్చించినప్పుడు భగవానుడు జీవుడు భౌతిక పదార్థమనేడి మూడు అంశములు మనకు గోచరించును. ప్రతి కర్మక్షేత్రమునందును అంటే ప్రతి దేహమునందును జీవాత్మ పరమాత్మలను రెండు ఆత్మలు గలవు. అట్టి పరమాత్మ రూపము తన ప్రధాన విస్తృతాంశమైనందున శ్రీకృష్ణ భగవానుడు నేను కూడా క్షేత్రజ్ఞుడను, కానీ దేహమునందలి వ్యక్తిగత క్షేత్రజ్ఞుడను కాను. పరమాజ్ఞాతమైన నేను పరమాత్మ రూపమున ప్రతి దేహమునందును నివసించుచున్నాను అని పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భగవద్గీత దృష్ట్యా ఈ కర్మక్షేత్రమును మరియు కర్మక్షేత్రము నెరిగిన వానిని గూర్చిన విషయమును సూక్ష్మముగా అధ్యయనము చేయువాడు సంపూర్ణ జ్ఞానమును పొందగలడు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ప్రతి దేహమునందును నేను కూడా క్షేత్రజ్ఞుడనై ఉందును అని శ్రీకృష్ణ భగవానుడు పలికియున్నాడు. అనగా జీవుడు తన దేహమును గూర్చి మాత్రమే ఎరిగియుండును. ఇతర దేహముల జ్ఞానమతనికి ఉండదు. కానీ సర్వదేహముల యందు పరమాత్మ రూపమున నివసించు శ్రీకృష్ణ భగవానుడు మాత్రం సర్వదేహములను గూర్చిన సమస్త విషయములను మరియు వివిధ జీవ జాతుల వివిధ దేహములను సంపూర్ణముగా ఎరిగి ఉండెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: దేశ పౌరుడు తనకున్న కొద్దిపాటి స్థలమును గూర్చిన జ్ఞానమునే కలిగి ఉండవచ్చును, కానీ దేశములనేలేడి రాజు తన రాజ ప్రసాదమునే గాక పౌరులు కలిగియున్న ధన సంపత్తులనన్నింటినీ తెలిసి యుండును. అదేవిధముగా జీవుడు వ్యక్తిగతముగా ఒక దేహమునకు యజమాని కావచ్చును, కానీ భగవానుడు సర్వదేహములకు యజమానిని అని శ్రీకృష్ణుడు సర్వదేహములకు నేనే యజమానిని అని పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: రాజ్యమునకు దేశమునేలేడి రాజు పౌరుని వలె ఆ ప్రధాన యజమానుడు కాగా, ప్రధాన యజమానుడైనట్లు దేవదేవుడు సర్వదేహములకు దివ్య యజమాని అయి ఉన్నాడు. దేహము ఇంద్రియములను కూడియుండును,
అట్టి ఇంద్రియములను నియమించేడివాడు కనుకనే దేవదేవుడు ఋషికేశుడని పిలువబడును. దేశ కార్యములను నియమించుటలో రాజు ప్రధాన నియామకుడు మరియు పౌరులు ఆ ప్రధానులైనట్లు దేవదేవుడు ఇంద్రియములకు ఆది నియామకుడు. నేను కూడా క్షేత్రజ్ఞుడను అని శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను అనగా అతడు పరమ జ్ఞాతమనియు జీవాత్మ కేవలము తన దేహమును మాత్రమే ఎరుగుననియు భావము. కనుకనే వేదాజ్మయమున ఇట్లు తెలుపబడినది: క్షేత్రాని హి శరీరాని బీజం చాపి శుభాశుభే తాని వేత్తి స యోగాత్మతః క్షేత్రజ్ఞ ఉచ్యతే. శ్రీకృష్ణుడు ఇలా పలికను: ఈ దేహము క్షేత్రమని పిలువబడును. దీని యందు క్షేత్రజ్ఞుడు అనగా దేహము యొక్క యజమాని అని మరియు క్షేత్రజ్ఞులను తెలిసిన భగవానుడు నివసింతురు. కనుకనే భగవానుడు సర్వక్షేత్రజ్ఞుడని పిలువబడినాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: కర్మక్షేత్రమైన దేహము కర్మల నెరిగిన జ్ఞాత కర్మల పరమజ్ఞాత అయిన భగవాను నడుమ గల భేదమును ఈ విధముగా వివరింపబడినది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: దేహము ఆత్మ పరమాత్మల వాస్తవ స్థితి యొక్క జ్ఞానమే వేదాజ్మయమునందు జ్ఞానముగా తెలుపబడినది. అదియే శ్రీకృష్ణుని అభిప్రాయము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఆత్మ మరియు పరమాత్మలు ఏకమైనను భిన్నమనేడి అవగాహనయే జ్ఞానము. కర్మక్షేత్రమైన దేహమును మరియు దేహమునెరిగిన క్షేత్రజ్ఞుని తెలుసుకొనలేనివాడు సంపూర్ణ జ్ఞానవంతుడు కాజాలడు. ప్రతి ఒక్కరూ ప్రకృతి పురుషుడు, ప్రతి ఒక్క భోక్త ఈశ్వరుని ప్రకృతి మరియు ఆత్మలను నియమించు క్షేత్రజ్ఞుడు స్థితిని సంపూర్ణముగా అవగాహనము చేసుకొనవలేను. వారి వివిధ స్థితుల విషయమున ఎట్టి భ్రమకు గురికారాదు. చిత్రకారుడు చిత్రఫలకము విషయమున ఎవ్వరునూ భ్రమకు గురికారాదు. కర్మక్షేత్రమైన భౌతిక జగత్తు ప్రకృతి. అట్టి ప్రకృతిని అనుభవించువాడు జీవుడు. వారిరువురిపై నున్నవాడే దివ్య నియామకుడు శ్రీకృష్ణ భగవానుడు అది అని శ్రీకృష్ణుడు పలికెను. ఈ విషయము బ్రహ్మభావములు 3 విధములుగా గలవు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: బ్రహ్మభావములు 3 విధములుగా గలవు. ప్రకృతియే కర్మక్షేత్ర రూపమున బ్రహ్మము. జీవుడు సైతం బ్రహ్మము. అతడు ప్రకృతిని నియమించ ప్రయత్నించును. ప్రకృతి మరియు జీవుడు ఇరువురిని నియమించువాడు కూడా బ్రహ్మమే. కాని అతడే నిజమైన నియామకుడై ఉన్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: క్షేత్రము నెరిగిన ఇరువురు క్షేత్రజ్ఞులలో ఒకడు చ్యుతుడనియు ఇంకొకడు అచ్యుతుడనియు అంటాడు. ఒకడు దివ్యుడు కాగా వేరొకడు పరాధీనుడై ఉన్నాడు. ఈ ఇరువురు క్షేత్రజ్ఞులు ఏకమేనని భావించెడివాడు నేను కూడా క్షేత్రజ్ఞుడను అని అతి స్పష్టముగా
పలుకు భగవానుని వచనములను నిరాకరించ వారగుదురు. త్రాడును చూసి పామని భ్రమించువారు జ్ఞానహీనులు. వాస్తవమునకు పలు విధములైన దేహములు మరియు పలు విధములైన దేహ యజమానులను కలరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించుటకు ప్రతి జీవియు తన వ్యక్తిగత సామర్థ్యమును కలిగియున్నందునే ఈ వివిధ దేహములు ఏర్పడుచున్నవి. కానీ వాటన్నింటి యందును భగవానుడు దివ్య నియామకుని రూపమున నిలిచి ఉన్నాడు. కనుకనే మహత్వపు పూర్ణమై సర్వదేహములను సూచించుచున్నదని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఇప్పుడు క్షేత్రమును, అది నిర్మింపబడిన విధానమును, దాని యందలి మార్పులను, దేని నుండి అది ఉద్భవించిననేది విషయమును, క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షేప వర్ణను ఆలకింపుము అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: కర్మక్షేత్రము మరియు కర్మక్షేత్రపు జ్ఞాత అయిన క్షేత్రజ్ఞుని సహజ స్థితిని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట వర్ణించుచున్నాడు. ఏ విధముగా ఈ దేహము నిర్మింపబడుచున్నది, ఏ మూలకముచే ఇది ఏర్పడుచున్నది, యోహని నియామకమున ఇది పనిచేయుచున్నది, దీని అందలి మార్పులు ఎట్లు కలుగుచున్నవి, ఆ మార్పులు ఎచ్చట నుండి కలుగుచున్నవి, అట్టి మార్పులకు కారణము మరియు హేతువు లేని ఆత్మ యొక్క చరమగమ్యమేది, ఆత్మ యొక్క నిజరూపమేది అనేటి విషయములను ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలసి ఉన్నది. అంతేగాక జీవాత్మను పరమాత్మకును నడుమగల భేదము, వారి ప్రభావములు, సామర్థ్యములు కూడా మనుషుడు ఎరిగి ఉండవలెను. అందులకు శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా ఉపదేశించిన ఈ భగవద్గీతను అవగతం చేసుకొనిన చాలు, అంతటా సర్వము స్పష్టముగా కాగలదు. కానీ ఎల్ల దేహముల యందున్న భగవానుడు జీవాత్మతతో సమానుడని ఎవ్వరునూ భావింపరాదు. అట్టి భావనము శక్తిమంతుడైన వానిని శక్తిహీనునితో సమానము చేయుటగే కాగలదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: క్షేత్రజ్ఞులను గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములందు వర్ణింపబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత సూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటించబడినది అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఈ క్షేత్రజ్ఞ జ్ఞానమును విశదీకరించుటలో దేవదేవుడైన శ్రీకృష్ణుడే వాస్తవమునకు అత్యున్నత ప్రామాణికుడై ఉన్నాడు. అయినను సామాన్య ఆచారము ప్రకారము విద్వాంసులు మరియు ప్రామాణికులైన వారు సర్వదా ఏ విషయమును గూర్చి అయినను పూర్వపు ఆచార్యుల వచనములను నిదర్శనములుగా చూపుదురు. కనుక ఇచ్చట శ్రీకృష్ణుడు ఆత్మ పరమాత్మల అతి వివాదాస్పదమైన ద్వైతాద్వైత విషయములను ప్రామాణికమైనవిగా అంగీకరింపబడిన వేదాంత సూత్రములకు అన్వయించుచు
వివరించుచున్నాడు. కనుకనే తొలుత అతడు ఇది పలువురు ఋషులు అభిప్రాయము అనుసరించి ఉన్నది అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అట్టి ఋషులలో వేదాంత సూత్ర కర్తయైన వాసుదేవుడు గొప్ప ఋషి. ఆ వ్యాసుదేవుని వేదాంత సూత్రములలో దైవత్వము పూర్ణముగా విశదీకరించబడినది. వ్యాసుదేవుని జనకుడైన పరశురాముని సైతం గొప్ప ఋషి. ఆయన తన ధర్మ గ్రంథములలో అహం త్వం చ తదాన్యే అని రచించియుండెను. అనగా నేను, నీవు, ఇతర జీవుల అనేడి మనమందరము భౌతిక దేహముల ఎందున్నను వాస్తవమునకు దివ్యులమే అని శ్రీకృష్ణుడు పలికను. కానీ ప్రస్తుతం మన వివిధ కర్మల కారణముగా మనము వివిధ ప్రకృతి జన్య గుణములచే బంధితులమైనాము. తత్కారణముగా కొందరు ఉన్నత గుణ స్థితిలో, మరికొందరు అధమ నైజములలో నిలిచియున్నారు. కానీ ఈ ఉన్నత అధమ స్వభావములనున్నవి అజ్ఞాన జనితములు. అవి ఏ అసంఖ్యాక జీవరాశులుగా ప్రకటమగుచుండును. కానీ చ్యుతి లేనటువంటి పరమాత్ముడు మాత్రం ప్రకృతి జన్య త్రిగుణములచే అపవిత్రుడుగాక దివ్యుడై ఉన్నాడు అని శ్రీకృష్ణుడు పలికెను. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురుం. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ఓం నమో నారాయణాయ.